నమస్కారం అండి, నేను మీ సీతారామరాజు. మనం ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని కేజీఆర్ఎల్ కళాశాల ప్రాంగణంలో ఉన్నామండి. ఈ రోజైతే సంక్రాంతి సందర్భంగా కేజీఆర్ఎల్ కళాశాల భీమవరం ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో ఇక్కడ సంక్రాంతి సంబరాలు అయితే ఘనంగా నిర్వహిస్తున్నారు. ఎన్నో కార్యక్రమాలు అయితే ఇక్కడ ఏర్పాటు చేశారు. ఒకవైపు భోగిమంట, మరోవైపు ఏదైతే గంగిరెద్దుల విన్యాసాలు, ఇంకోవైపు మనకి ఒక నెల రోజుల ముందు నుంచే ఏవైతే గొబ్బెమ్మలు పెడతారో ఆ గొబ్బెమ్మలను కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సంక్రాంతి మాసం అంటే సాధారణంగా రైతులకి ఎంతో గొప్ప మాసం ఇది. ఆ రోజుల్లోనే అన్నీ కూడా ధాన్యాలు అన్నీ కూడా వస్తాయి. దాంతో అక్కడ ఏదైతే పొంగల్ అనేది కూడా పెట్టారో, మరోవైపు కోలాటాలను కూడా ఇక్కడ ప్రదర్శించడం చూడండి. భోగి మంటలు కూడా వేసుకుని నాటి సాంప్రదాయాలను మళ్ళీ గుర్తు చేయాలనే ఉద్దేశంతో వీరంతా కూడా ఇక్కడ ఈ ఏర్పాట్లలో ఉన్నారు. హరిదాసు కీర్తనలు కూడా మనం చూడవచ్చు. హరిదాసులు ఈ ప్రాంతానికి తీసుకొచ్చి ఇక్కడ ఏర్పాట్లు అయితే చేశారు. మరోవైపు చూస్తే ఈరోజు కళాశాలలో ఉన్న విద్యార్థులంతా కూడా తమ ఇంట్లో జరుగుతున్న కార్యక్రమంగా వారంతా కూడా ఎంతో ఎంజాయ్ చేస్తున్నారని చెప్పవచ్చు. ఇప్పటి తరానికి చదువుతో పాటు బుడబుక్కల వాడిని కూడా చూడవచ్చు. బుడబుక్కలు అంటే మనకి జంగవాడి కింద కూడా మనం గతంలో చూసుకుంటాం. తెల్లవారుజామున వచ్చేవారు జంగవాళ్ళు కూడా వీళ్ళు వచ్చేవారు. వీళ్ళు ఇవన్నీ కూడా లక్ష్మీదేవి తమ ఇంటికి వస్తుందన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాలన్నీ కూడా సాంప్రదాయ క్రీడల్లో భాగంగా చేస్తారు. ఎంతో ముచ్చటగా ఎన్నో ఏళ్ల నుంచి చేసే ఈ విన్యాసాలన్నీ ఇప్పటి విద్యార్థులకైతే, ఇప్పటి తరం వారికైతే తెలియదని చెప్పాలి. వాటిని అన్నింటినీ ఇప్పటి తరం వారికి తెలియజేయాలనే ఉద్దేశంతో కళాశాల యాజమాన్యాలు చాలా వరకు కూడా ఇటువంటి క్రీడలను ప్రతి ఏటా సంక్రాంతి మాసంలో నిర్వహించడం కూడా ఎంతో అభినందనీయంగా చెప్పవచ్చు. ఇది ఈనాటి ఎపిసోడ్. మరి ఎపిసోడ్తో మీ ముందుంటా. ప్లీజ్ సబ్స్క్రైబ్ SR న్యూస్ డెస్క్.